ఇప్పటికైతే బాగుంది. కాకపోతే కొంచెం ఇరిటేషన్ ఏంటంటే ఈ కామనర్స్ బేసిక్ గా సెలబ్రిటీ ఎవరైతే సెలబ్రిటీస్ అని వెళ్ళి వాళ్ళు ఇరిటేషన్ చేస్తారు బేసిక్ గా. బట్ ఈసారి ఏందో మన కామనర్స్ మొహం ఇట్టా మూతలా పెట్టుకొని కొంచెం ఇరిటేటింగ్ గా ఉన్నారు. అంటే అది పవన్ స్క్వేర్ అన్న, నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ పవన్ మధ్యలో రీతి అంటే రాధికా స్క్వేర్ లాగా, ఢిల్లీ స్క్వేర్ లాగా ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ. బట్ నాకు అది అంతగా నచ్చకపోయినా ఇంకొక లవ్ స్టోరీ ఉంది లోపల. మీరు అంటే మీకు ఫన్ లాగే కనిపించచ్చు, బట్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉండే లవ్ స్టోరీ జరుగుతుంది లోపల. అదే మన తనుజాకి ఇమానియల్కి వా ఏం ఫ్లట్టింగ్ అన్న దేవుడు అన్న అసలు ఇమానియల్. అంటే ఇప్పుడు ఆయన చూడ్డానికి కొంచెం నార్మల్ గా ఉన్నా కూడా అదే డిమాండ్ పవన్ లాగానో లేకుంటే ఇంకా మన బర్నీ గారు లాగానో కొంచెం హ్యాండ్స్ అప్ అయ్యి ఉంటే అమ్మాయిల పరిస్థితి ఏంటన్న వేరే లెవెల్. అసలు నాకు ఇమానియల్ అన్న స్క్రీన్ పైన కనిపించిన 10 నిమిషాలు అంటే ఆయనకి ఎంత స్క్రీన్ ప్రజెన్స్ ఇస్తున్నారో అంతసేపు నవ్విస్తున్నారు జనాలు, అంతసేపు ఏడిపిస్తున్నాడు అన్న. ఇప్పుడు కెప్టెన్ అయ్యారంట, ఎలా అయ్యామన్నది కూడా తను గెలవడంలో 90% పర్ఫెక్ట్ గా గెలిచిన, 10% ఏదైనా మోసం చేసిన మేము చూసే జనాలు కావచ్చు ఎవరైనా కావచ్చు రీతు సపోర్ట్ కదన్న. రీతునే అడిగింది కదా కెప్టెన్ అవ్వు, నువ్వు అయితే నాకు బెనిఫిట్స్ వస్తాయి అన్నట్టు అడిగింది కదా. సో మేబీ అలాగే అయినట్టే అనిపించింది. బట్ కాకపోతే బాగా ఆడాడు పవన్ కూడా. కొన్ని విషయాలు ఏంటి అంటే బేసిక్గా ఏజ్ వైజ్ చూసుకున్నా తను అంత మెచ్యూరిటీ పర్సన్ కాదు. సో కాబట్టి ఇంకా కొంచెం మెచ్యూర్డ్ గా అంటే బాగుంది, ఎస్పెషల్లీ సుమన్ శెట్టి గారి విషయం.